గోదావరికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత 42,115 చదరపు మైళ్ల పరివాహక ప్రాంతం కలిగి ఉంది. కొమరం భీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాల్లో సరిహద్దుల్లో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం పరువులు తొక్కుతోంది ప్రాణహిత ఉధృతికి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాలను వరద ముంచెత్తింది. కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు ప్రాణహిత పాలయ్యాయి. మా ఇద్దరే ప్రాణహిత పరివాహక ప్రాంతమైన కోటపల్లి మండలంలో పంటలు మొత్తం నీట మునిగాయి. పత్తి పంట అయితే పనికి రాకుండా పోయింది. వారం రోజులుగా కోటపల్లితో పాటు వేమనపల్లి, భీమిని మండలాల్లో సుమారు 8,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మనం ప్రాణహిత పరివాహక ప్రాంతం కోటపల్లి మండలంలో ఉన్నాం. కోటపల్లి మండలానికి సంబంధించి వరద రావడంతో పత్తి ఈ విధంగా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. పత్తి బయటపడుతున్న పరిస్థితి, నీళ్ళ నుంచి బయటపడుతున్నది. కానీ ఇదంతా మాడిపోయి బ్లాక్గా మారిపోయిన పరిస్థితి. పత్తి ఇక పనికి రాకుండా పోయింది. ఎందుకంటే ఇది పచ్చగా ఏపుగా ఎదగాల్సిన పత్తి పంట పూర్తిగా మాడిపోయి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం గమనిస్తే ఆ విధంగానే ఉంది. రైతులు ఎంతో పెట్టుబడి పెట్టి ₹1,000 పెట్టుబడి పెట్టడంతో పాటు శ్రమను ఇందులో దారపోశారు. ఇది అంతా ఆ వరదలకు వాళ్ళ శ్రమ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి, ఇందులో నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక రైతు మనకు అందుబాటులో ఉన్నారు. రైతుతో మాట్లాడిద్దాం. ఏంటి ఇది, ఏమైనా పనికి వస్తుందా, ఏంటి పరిస్థితి? ఇది పత్తి మునిగింది సార్, ఈ ప్రాణహిత గంగ వాటర్ వల్ల. అయితే ఈ పత్తి ఇట్లా ముంచే వరకు ఈ ఆకు మాడిపోయింది సార్. ఇది పత్తి చేను పనికి రాకుండా పోతాడు సార్. ఇట్లా ముంచే వరకు ప్రతి వేలాది ఎకరాలు సార్, నాది ఒక్కంది కాదు, ఈ అందరి ఎకరాలలో మొత్తం ఈ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఇట్లా ఇలాగా పత్తి ఇట్లా నాశనం అయిపోయింది సార్. ఎంతగానో పెట్టుబడి ఎకరానికి ఇప్పటి వరకు 10,000 దాకా అయింది సార్. 10,000 ఎకరం అయింది, ఎకరానికి ఖర్చు అయింది. ఇప్పటి వరకు ఇది మళ్ళీ పని చేస్తారు చేనులో. ఇట్లా ఇప్పుడు నూళ్ళు, పెసాలు, యాలకు తప్ప ఇది పత్తికి పని చేస్తారు సార్. ఇప్పుడు 2-3 రోజులు ఉంటే కొంచెం పనికి వచ్చింది. లేదు, ఇది ఒక్కసారి ఆకు మాడిపోయినాక పత్తి అనేది వరి కాదు సార్, పత్తి ఒకటిసారి వాటర్ ముంచింది అనుకో ఇక పనికి రాకుండా పోతుంది. ఇగురు రాదు, ఇది చచ్చిపోకటే ఆల్రెడీ. ఇక మళ్ళీ కొద్దిగా అయినాక వానలన్నీ వెనక్కి పడ్డాక ఇలా పెసాలు లేకుంటే మన బేబార్లు, జోన్లు పోసుకుంటారు. ఇప్పుడు ఈ కోటపల్లి మండలంలో చాలా ప్రాణహిత బాగా అంటే ఎక్కువ శాతం గంగ పొంటే ఉన్నాయి కదా చేనులు, అవన్నీ మొత్తం ముంచేస్తాం సార్. ఇక్కడ మేడిగడ్డ డ్యామ్ వల్ల మొత్తం ఆ వాటర్ వల్ల ఇది మొత్తం ఎప్పటిసుంది అయితే మేడిగడ్డ స్టార్టింగ్ చేసిందో అప్పటిసుంది బుక్కెడు బువ్వ తిన్నది మొత్తం ముంచుడే, ఎప్పటికి ముంచుడే. అంటే ఇప్పుడు గేట్లు ఏమో క్లోజ్ చేయలే కదా, ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా తక్కువ. ఇప్పుడు తక్కువ వచ్చింది. ఆ గేట్ల గింట మూసేసేది ఉంటే అక్కడ అర్జున్గుట్ట గ్రామం దగ్గరికి వస్తుంది సార్. అన్ని సేల్ మొత్తం నీళ్ళే అవుతాయి. ఇక 10 ఏళ్ళ సుంది నీళ్ళనే చూసినాం తప్ప ఈ పంటను చూడలేదు సార్ మేము. మరి పెద్ద ప్రాజెక్టు కట్టిల్లు కదా. అదే ఆ ప్రాజెక్టు ఎవరికి వర్తిస్తుందో మనకు తెలియదు సార్. కానీ మేమైతే గంగ పంట ఉన్న వాళ్ళం మొత్తం నాశనం అయిపోతాం. మరి ఎట్లా ఇక అందరు వస్తారు సార్, ఏటా వస్తారు చూస్తారు, పెద్ద సార్లు వస్తారు చూస్తారు. కానీ ఇంకవరకు అయితే ఏం నుక్సాన్ భర్పాయి అయితే ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వచ్చి తిరిగిపోతారు. అందరు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. మేము చూస్తాం ఎకరానికి ఎంత నష్టమైందో ఇస్తామంటారు. కానీ చెప్పుడు వరకే కానీ చేసే వరకు అయితే ఏం లేదు సార్. రాజకీయ నాయకులు కూడా వస్తారు సార్, వస్తారు అందరు వస్తారు చూస్తారు, ఏమో రాస్తారు, ఎంత మునిగింది అన్ని రాస్తారు. కానీ రాసుడు వరకే, పూసుడు వరకే, చెప్పుడు వరకే, కానీ ఇచ్చుడు వరకు లేదు. ప్రతి ఏటా ఇదే పని సార్. ఇది ప్రస్తుతం రైతుల ఆవేదన. ప్రతి సంవత్సరం ఈ విధంగానే నష్టం జరుగుతుంది, కానీ పరిహారం మాట మాత్రం ఎత్తడం లేదు. పరిహారం ఇస్తాము అని సర్వేలు చేస్తారు, రాసుకొని వెళ్తారు తప్ప తమకు పరిహారం ఇవ్వడం లేదని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా బెజ్జూరు మండలంలో 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరపడవలు ఉంటే గానీ బయటకు వెళ్లలేని సిచ్యువేషన్. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ప్రాణహిత పొంగడంతో ఆ పంట పొలాలు పూర్తిగా నీటిలో మగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఈ కనిపించే అంతా పంట పొలాల్లో నీరు ప్రాణహిత బ్యాక్ వాటర్కి సంబంధించి ప్రాణహిత ఏదైతే ప్రవాహం ఉందో అదంతా వచ్చి పంట పొలాలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా చోట్ల పంటలు వారం రోజుల నుంచి నీటిలోనే మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అటు కొమరంభీం జిల్లాలోని పిమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది. పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. ప్రాణహిత బ్యాక్ వాటర్తో బెజ్జూరు మండలంలోని పలు గ్రామాలు
జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొద్ది రోజులుగా తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు, అదేవిధంగా సోమిని మధ్య ఉన్న ఒక బ్రిడ్జి సైతం వరద ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. 10 గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. నిరుడు కురిసిన వర్షాలకు సైతం కాళేశ్వరం బ్యాక్ వాటర్, అదేవిధంగా ప్రాణహిత 2 నదులు ఉప్పొంగడం వల్ల బ్యాక్ వాటర్ మూలంగా వేల ఎకరాల పంటలు రైతులు నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఏదైతే కోటపల్లి మండలంలోని ఏవైతే దాదాపు 15 గ్రామాలకు సంబంధించిన రైతులు ఏదైతే ప్రాణహిత పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఇటు అర్జునగుట్ట కావచ్చు, అన్నారం కావచ్చు, దేవులవాడతో పాటు సూపాక, జనగామతో పాటు వివిధ గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 15 గ్రామాలకు ప్రతి ఏటా ఈ విధంగానే ప్రాణహిత ఉగ్రరూపం దాల్చడంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఈ ఒక చిన్నపాటి మరపడవలో వెళ్ళి రైతుల కష్టాలు, రైతుల పంట పొలాలను కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ. ఏదైతే ప్రాణహిత పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏటా ఈ విధంగానే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు, పూర్తిగా పంటలు ఈ విధంగా నీటి పాలైన పరిస్థితి, నీళ్ళలో మగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అటు కొమరంభీం జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలు, అదేవిధంగా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పంటలు పూర్తిగా నీటి పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా ఈ విధంగానే తాము నష్టపోతున్నాం, కానీ ప్రభుత్వం స్పందించి తమను ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ సర్వేలు చేస్తున్నారు, అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప తమకు పరిహారం అందించట్లేదు అంటున్నారు. అయితే ఈ బ్యాక్ వాటర్ మూలంగా ఎక్కువగా నష్టపోతున్నట్టుగా రైతులు చెప్తున్నారు. ఇటు ప్రాణహిత పర్వాలు, అటు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు ప్రాణహిత వల్ల ఈ 15 గ్రామాలతో పాటు అటు కొమరంభీం జిల్లాలోని పలు గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతం నుంచి.